70 అడుగుల మహాగణాధిపతిని దర్శించుకునేందుకు మేము ఇక్కడే ఉంటాం, కానీ ఇదే మొదటిసారి మేము ఇంత దగ్గర నుంచి గణనాథుడిని చూస్తూ మేము ఆనందోత్సాహాల్లో మునిగి తేలడం అనేటువంటి మాట ప్రజలు చెప్తా ఉంటే నిజంగా అటు వినడానికైనా చూడడానికైనా చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు మమత. అండ్ ఎట్లా చూసుకున్నా కానీ 70 అడుగుల మట్టి మహాగణనాథుని, సప్తముఖ మహాగణనాథుని దర్శించుకునేందుకు వచ్చినటువంటి క్రౌడ్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా యూత్ కూడా పెద్ద ఎత్తున అడుగడుగు దండాలు పెడుతూ అడుగడుగు హారతులు ఇస్తూ డిఫరెంట్గా ఆ గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు కూడా ప్రజలు సిద్ధమైనట్టుగా చూస్తూ ఉన్నాం. మనం చూసాం ఇంతకుముందు కూడా ఏ విధంగా పుష్పాల యొక్క మాలలు, పుష్పాల యొక్క వర్షం ఆ గణనాథుడి మీద, భారీ గణనాథుడి మీద కురిపించారనేటువంటి అంశాన్ని కూడా. సో ఇదే అంశాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఆ గణనాథుడు అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టం అనేటువంటిది. ఆల్రెడీ మకుటా థియేటర్ దాటేశాడు కాబట్టి గణనాథుడు ఇంకొద్దిసేపట్లోనే టెలిఫోన్ భవన్ని కూడా దాటేందుకు ఆస్కారం అయితే ఉంది. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత తొందరగా గణనాథుని క్రేన్ నెంబర్ 4 వరకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది అనేటువంటిది. తొందరగానే గణనాథుని క్రేన్ నెంబర్ 4 వరకు తీసుకొచ్చి మళ్ళీ 2 గంటల పాటు అక్కడ పని ఉంటుంది. ఆ వెల్డింగ్ పనులన్నింటినీ చేసి తర్వాత కలశ పూజ చేసి హారతులిచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత గణనాథుని పూర్తిగా గంగమ్మ ఒడిలోకి చేర్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. దానికోసమే ఈ ప్రయత్నం అంతా జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున పోలీస్ శాఖ వారు కావచ్చు, అన్ని రకాల శాఖల వాళ్ళు సమన్వయంతో ఏ విధంగా అయితే ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారో నిజంగా మెచ్చుకోదగ్గదే. ఎందుకంటే గత సంవత్సరం ఈ సంవత్సరం లాగానే, అంటే ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు, కాబట్టి నిజంగా ఇటు పోలీస్ శాఖ వారు అలాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. రైట్, ఓవర్ టు ద స్టూడియో మమత. Right. Thank you, Avinash. Thanks for the updates. రెడీగా మనం చూడొచ్చు గణేశుడి శోభాయాత్ర అయితే కొనసాగుతోంది. అక్కడ మనం చూస్తే మనకు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అక్కడ శోభాయాత్రలో పాల్గొని అక్కడ ఆయనతో పాటుగా చాలామంది కూడా ప్రజలు అలాగే ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ అందరూ పాల్గొని అక్కడ డ్యాన్స్లు వేస్తున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడికి సంబంధించి అక్కడ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు సంబంధించి అయినా అక్కడైనా డీజే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడు లేనిది ఈసారి కూడా జరగడం జరిగింది అనేసి అని చెప్పి. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో దానం నాగేందర్ అక్కడ శోభాయాత్రలో పాల్గొని అక్కడ కండువాలు కప్పుకొని అక్కడ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాన్ని అయితే మనం అక్కడ చూడొచ్చు. ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా అక్కడ పాల్గొన్నారు. అక్కడ శోభాయాత్ర అయితే కొనసాగుతోంది.